దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దూరాన సమీపాన వింటున్న వారికి, అలాగే యూట్యూబ్లో చూస్తూ వింటున్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. మంచిది. ఈ పరిశుద్ధ ఆరాధన కోడికలో దేవుడు నీతో నాతో మాట్లాడటానికి మంచి సమయాన్ని నీకు నాకు మనందరికీ కలుగు చేసినటువంటి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వారమై ఉన్నాం. చూడండి, మరొకసారి ఈ యొక్క మాటలు మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొని పోచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేయుదును. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, చిమ్మగల యేసయ్యా, శివాధిపతి వందనాలు అయ్యా. ఈ యొక్క మధ్యాహ్న కాలం మా తోటవారిపాలెం గ్రామం మహీంద్రా కాలనీలో ప్రభా, ఈ పరిశుద్ధ ఆరాధన కూడికలో ప్రభనైనా అయ్యా, ఈ రీతిలో పాటల ద్వారా నీ నామ ఘనత కొరకు జరిగించిన విధానం బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ మాటలు మేము ధ్యానం చేయబోచుండగా అల్పుని నన్ను నీ సిలువ చాటును భద్రపరుచుకుని నా నోరు నీ బోరుగా వాడుకోమని, వినుచున్న వారందరితో నువ్వు మాట్లాడమని, ఈ వాక్యము ద్వారా కొన్ని ఆత్మలన్న పట్టబట్టకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ మాటలు మనం చదువుకుందాం. మరొకసారి చూడండి. ప్రయాసపడి భారము మోసుకున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేయుదును. చూడండి, 15వ వచనం చదువుదాం. 15వ వచనం చదువు. వినుటకు చెవులు గలవారు వినుగాక. చాలు చాలు చాలు. వినుటకు చెవులు గలవారు వినుగాక. ఏమని వినాలా? వినేవాళ్ళందరికీ చెవులు ఉన్నాయి కదా. వినేవారందరికీ చెవులు ఉన్నాయి. చెవులు ఉన్నటువంటి వారందరూ కూడా వినుగాక. ఏమని వినాలి అంటే, ప్రభు తెలియపరిచినటువంటి మాట. ఏం తెలియపరిచాడంటే, ప్రయాసపడి భారము మోసుకొని పోవచ్చున్నటువంటి సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. హల్లెలూయా. నేను మీకు శ్రమను కలుగు చేస్తాను, నేను మీకు కష్టాలు కలుగు చేస్తాను, నేను మీకు బాధలను కలుగు చేస్తాను, నేను మీకు రోగాలు కలుగు చేస్తాను అని అన్నాడా? ఆ మాటలంటే వినకూడదు కదా. ఆ మాటలు అంటే వినకూడదు. కానీ ఏం వింటున్నారు వీళ్ళు? ప్రయాసపడి సమస్తమైనటువంటి జనులారా, భారము మోసుకొని పోతున్నటువంటి సమస్తమైన జనులారా, నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఈ మాట వినటానికి చాలా మంచిది, కానీ ఈ మాట ఎవరు కూడా వింటలేదు కదా. ఈ మాట ఎవరు వింటలా? ఏ మాటలు వింటున్నారు అంటే, మీకు రోగాలు కలుగు చేస్తాను వింటున్నారు, మీకు కష్టాలు కలుగు చేస్తాను వింటున్నారు, మీకు శ్రమలు కలుగు చేస్తాను వింటున్నారు, మీకు ఏంది బలహీనతలో భారం కలుగు చేస్తానంటే వింటున్నారు. కారణం ఏంటో తెలుసా? వింటున్నారు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? చూడండి, ఏదైతే చేయకూడదు అంటే దాన్ని చేస్తున్నారు కాబట్టి వినినట్టే లెక్క కదా. దేవుడు తెలియపరిచినటువంటి మాటలు ఏంటంటే, 6 దినాలు అన్నిటినీ కలుగు చేసి మానవులను కూడా తయారు చేసి మీరు 6 దినాలు అన్నిటినీ చేసుకోండి,
6 దినాలు చక్కగా మీ పని పాటలు చేసుకోండి, మీ ఉద్యోగాలు చేసుకోండి, మీ వ్యాపారాలు చేసుకోండి. 7వ దినం మాత్రం నా దినం, పరిశుద్ధ దినం, నన్ను మీరు ఆరాధించడానికి రండి అని ఖండితంగా దేవుడు తెలియపరిచాడు. ఈ ఖండితంగా తెలియపరిచినటువంటి ఈ మాటల ప్రకారము మానవులందరూ కూడా వారి వారి ప్రయాసాలు, వారి ప్రయాసపడతాం, ఆ ప్రయాసాలని భారాన్ని మోసుకుంటూ తిరుగుతూ ఉన్నారు. ఏ భారం అంటండి అది? ఏ భారం? ఏ భారం అంటది? ఆత్మీయంగా 2 భారాలు చూసుకొని, అంటే శారీరకంగా ఆత్మీయంగా ఈ 2 భారాలు చూసుకొని మనం ఇదిన వాక్యాన్ని మనము ముగించుకుందాం. చూడండి, మనము చూస్తే సమస్తమైన జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ఈ సబ్జెక్ట్ కూడా నోవాహుని జ్ఞాపకం చేస్తున్నాను. మరలా మీకు గత శుక్రవారం వేరే సబ్జెక్ట్ మీద నోవాహుని జ్ఞాపకం చేశాను. ఈ ఆదివారం కూడా నోవాహుని దేవుడు ముందు పెట్టాడు, జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దేవుడు చెప్పాడు, ప్రయాసపడి భారము మోసుకుంటూ సమస్తమైనటువంటి జనులారా నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటే నోవాహుని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, నోవాహు చెప్పాడు ఏమనంటే, నోవాహు చెవులున్నాయి, దేవుడు చెప్పిన మాటను విన్నాడు. నోవాహు చెప్పాడు దేవుడు, నోవాహు ఇదిగో ఈ భూమి మీద జలప్రళయాన్ని తీసుకురాబోతున్నాను, ఇదిగో మీరు రక్షించబడటానికి ఒక ఓడను కట్టుకో, మీరందరూ కూడా ఈ జలప్రయాణంలో మునగకుండా ఈ ఓడలో ప్రవేశించడానికి ఒక ఓడను కట్టయ్యా, మీతో పాటు చెవులు ఉన్నటువంటివి, మీతో పాటు జీవులను 2 వేసి, ఒకటి ఆడది ఒకటి మొగది జీవులు, అనగా నేల ప్రాకే కాడించి భూమి మీద నడిచేంత వరకు జీవులన్నీ, అంటే జంతువులు సమస్తం పక్షులన్నిటిని కూడా 2 వేసి ఓళ్ళలోకి ప్రవేశపెట్టు అని చెప్పినప్పుడు 15వ వచనంలో ఏముందమ్మా? చెవులు గలవారు వినుటకు, చెవులు గలవారు వినుగాక. చూడండి, ఆయన ఎంతో ప్రయాసపడి భారము కలిగి అడవికి వెళ్ళి పెద్ద పెద్ద చెట్లు కొట్టుకొచ్చాడు. ఆయన ఇంటి పక్కన ఉంటాయి చెట్లు, ఏదో పొయ్యిలో మంటేసుకుంటానికి అయితే చెట్లు ఉంటాయి, అంతేనా? పెద్ద పెద్ద చెట్లు కట్టుకొచ్చాడు. ఈ చెట్లు ఓడ తయారు చేయటానికి పెద్ద పెద్ద చెట్లు కొట్టుకొచ్చి ఆ చెట్లని కట్ చేసి ఆ చెట్లని ఒక ఓడగా తయారు చేయటానికి ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో భారము కలిగి ఉన్నాడు, ఎంతో బాధ్యత కలిగి ఉన్నాడు, ఎంతో ఆయన శ్రమ పడుతూ ఆ ఓడను కడుతూ ఉన్నాడు. కారణం ఏంటి తెలుసా? ఎందుకు కడుతూ ఉన్నాడు ఆ ఓడనంటే, జలప్రళయం రాబోతుంది అని నమ్మాడు. జలప్రళయం రాబోతుందని నమ్మాడు. మరంట ఒక ఉదాహరణకి ఒక కథ చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక గురువు ఉన్నాడంట, ఓ 10 మంది శిష్యుల్ని తయారు చేస్తున్నాడంట. ఆ 10 మంది శిష్యులకి ఒక అది విద్య గాని ఏదైనా గాని ఒక మాట ఆయన తెలియపరచాడంట ఆ శిష్యులకి. ఆయన ఉదాహరణకి ఏం చెప్పాడంటే, అరే మన గురి ఏంటంటే, దేని మీద అయితే మనం గురి పెట్టామో దాని మీదే మన మనసు ఉండాలా, దేని మీద అయితే మనం గురి పెట్టామో దాని మీదే మనసు ఉండాలా. ఉదాహరణకి చదువుకునే వాళ్ళకి గురేంటి అమ్మా? చదువుకునే వారికి గురేంటి? రెండు ప్రశ్నలు మీ దగ్గర నుంచి ఆన్సర్లు వచ్చినాయి. నువ్వు కూడా 3 ఫెయిల్. చదువుకునే వారికి గురేంటి? నువ్వు చదువుతావరా? సరే, నేనే చెప్పేదా? మనం చదివేది దేనికి? ఉద్యోగం కోసమే కదా. మన గురేంది? ఉద్యోగం వస్తే ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి, పనికి వెళ్ళిన డబ్బులు వస్తాయి, వ్యాపారం చేసుకున్న డబ్బులు వస్తాయి,
డబ్బులు వస్తాయి. మన గురి ఏంది? డబ్బులు కాదు. చదువుకునే వాళ్ళకి గురి ఉద్యోగం, రైట్. వివాహం చేసుకున్న వాళ్ళకి గురేంటి? అంతే, ఇక అంతే. అందుకే వివాహం, పిల్లలు. సరేనా? చిన్న మీరు నవీటని చెప్పాను ఈ మాట, రైట్? సరేనా? అప్పుడప్పుడు నవ్వుతా ఉంటే ఆరోగ్యం అన్నమాట. చూడండి, గురి అది. గురేంది? చదువుకునే వారికి ఉద్యోగం గురి. అర్థమైందా? సో ఈ రీతిలో చూస్తే ఈ గురువు గారు చెప్పాడు, ఒక పని చెప్పాడు, అరే మీరు నేను చెప్పిన పని మీదే మీరు గురి పెట్టుండాలా అని. అది ఏ పనైనా కావచ్చు, అది చదువు కావచ్చు, ఇంకో వ్యాపారం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆయన చెప్తే వాళ్ళకి టెస్టింగ్ ఎలానే ఇచ్చాడంటే, టెస్ట్ నేనేం చెప్పాను రా అనే మాటకి ముందేం చెప్పంటే, ఆయన ఇదిగోండ్రా ఆ చెట్టు చూశారు కదా, ఆ చెట్టులో కాయలుండి పచ్చటి ఆకులుండి, దాంట్లో ఒక పక్షి ఉంది. ఆ పక్షి కంటికేసి కొట్టాలా బాణం. మీరు గుర్తుపెట్టుకోండి, ఆ పక్షికి కరెక్ట్ కంటికేసి కొట్టాలా, మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పాడంట ఆ గురువు గారు. సరే గురువు గారు అన్నారంట. నేనేం చెప్పాను రా, మొదట వాడిని పిలిచి, రే చెప్పరా ఏం చెప్పాను నేనంటే, గురువుగారు ఆ చెట్టు మీద చాలా కాయలు చాలా ఆకులు కనపడుతుంది గురువుగారు అన్నాడంట. రెండో వాడిని అడిగితే రెండో వాడు అంతేనంట. మూడో వాడిని అడిగితే మూడో వాడు అట్ట. దాదాపు అడిగే ప్రతి ఒక్కడు కూడా అదే చెబుతున్నాడంట. అడిగిన ప్రతి ఒక్కళ్ళు అదే చెప్పి లాస్ట్ వాడిని అడిగాడంట, రే వీళ్ళు ఇప్పుడు వరకు ఇయే చెప్పాడు, మరి నువ్వన్నా చెప్పరా, నీకు ఆ చెట్టు మీద ఏం కనపడుతుంటే, గురువు గారు నాకు ఆ చెట్టు మీద ఓ పక్షి కనపడుతుంది, ఆ పక్షులు కన్నే కనపడుతుంది, నాకు ఇంకేమి కనపడలేదు, నాకు ఆ కన్నే కనపడుతుంది, ఆ కన్నునే కొట్టడానికి సిద్ధంగా ఉన్నాను గురువు గారు అన్నాడంట. ఆ గురువు గారు, వెరీ గుడ్ రా, నువ్వన్నా విన్నావు, మిగతా వాళ్ళు ఏం చేశారు? వినలా. అర్థమైందా? అంటే దానికి అర్థమైంది, చదువుతున్నటువంటి మాట 15వ వచనంలో ఏముందంటే, వినుటకు చెవులు ఉన్నవారు వినుగాక. వినటానికి నోవాహుకి చెవులు ఉన్నాయి కదా, మనకి ఉన్నాయి చెవులు, నోవాహుకి ఉన్నట్టుగా మనకు కూడా ఉన్నాయి. మధ్యలో మనం ఎగరేస్తున్నాం. అంటే మనము ఏం చేయట్లేదు? వినట్లేదు. అంతేనా? చిన్న ఎగ్జాంపుల్ దాన్ని ఊరకు ఉదాహరణ కట్టి తీసుకొచ్చా. ఈ నోవాహు చెవులు ఉన్నాయి కాబట్టి, ఈ నోవాహు చెప్పిన మాట ఏంటంటే, దేవుడు ఇదిగో జలప్రళయం రాబోతుంది, అది గురి. ఏంటంట? జలప్రళయం రాబోతుంది, ఇదిగో మీరు ఓడను కట్టుకోండి అని చెప్పినప్పుడు నోవాహు ఎంతో ప్రయాసపడ్డాడు, భారం మోసాడు. భారం మీన్స్ దేనికి? బరువు. భారం అంటే ఏంది? బరువుని మోసాడు. ఎంత బరువు తెలుసా? ఆ ప్రాంత ప్రజలందరిని పిలవటం బరువే కదా. ఎంత భరించాడో, 120 సంవత్సరాలు భరించాడంట ఆ ప్రాంత ప్రజల్ని మోయటం. 120 సంవత్సరాలు ప్రకటన చేశాడంట. ఆయన శారీరకంగా మోసుకొచ్చింది ఆ బరువు అనిపించలేదు, కానీ వీళ్ళ కోసం ప్రయాసపడినటువంటి ప్రయాసం 120 సంవత్సరాలు ప్రకటన చేస్తే కనీసం ఒక్కళ్ళు కూడా ఓడలోకి ప్రవేశించాల. కారణం ఏంటి? వాళ్ళకి ఏమి లేవు? చెవులు లేవు. అంతేనా? మరి రెండేసి మొగది ఆడది, పులి కాడ్నుంచి, పాము కాడ్నుంచి, పక్షుల కాడ్నుంచి, చేమల కాడ్నుంచి, ఈగల కాడ్నుంచి, దోమల కాడ్నుంచి, ఆనాటి కాలంలో ఓడలోకి ఏ అయితే వెళ్ళినాయో ఆ సంతానమే ఇప్పుడు కూడా భూమి మీద ఉంది. దోమలు కానీ, చేమలు కానీ, ఇంకోటి కానీ అన్ని ఆ సంతానమే ఉంది. అర్థమైందా? నోవాహు ఓడలోకి ఏదైతే చేరిందో దాని సంతానమే ఇప్పుడు కూడా భూమి మీద ప్రాగుతున్న కాడ్నుంచి, ఎగురుతున్న పక్షుల కాడ్నుంచి, తిరుగుతున్న జంతువుల కాడ్నుంచి అన్ని వాటి సంతానమే పిల్లారా. ఇప్పుడు మనం చూస్తే మనం కూడా నోవాహు సంతానమే.
అర్థమైందా? మనం చూసిన నోవాహు సంతానమే. ఈ నోవాహు సంతానం, నోవాహుకు 3 కుమారులు 3 కోడళ్ళు. ఈ 3 కుమారులకు వచ్చినటువంటి సంతానంలో మనము ఒక్కొక్క పరిస్థితి అయింది. నోవాహు సంతానం మనం అందరం. ఈ భూమి మీద ప్రపంచంలో ఉన్న మొత్తం కూడా నోవాహు సంతానమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, విన్నటువంటి వారు జంతువులు, పక్షులు. కానీ 120 సంవత్సరాలు ప్రకటన చేసిన కనీసం ఒక్కళ్ళు కూడా ఓళ్ళకు ప్రవేశించలేదంట. ఎంత భారముతో ఆయన ప్రకటన చేశాడు. పక్క శారీరకంగా కష్టపడుతూ ఊడగడుతూ ప్రకటన చేస్తున్నాడు. నా ప్రియమైన అన్నలారా, తమ్ముళ్ళారా, అక్కలారా, చెల్లెళ్ళారా, గ్రామ ప్రజల్లారా, దయచేసి ఇదిగో జలప్రళయం రాబోతుంది. రండి, మీరు ఓడలోకి రండి, మీరు రక్షించబడతారు, మీ ప్రాణాలు రక్షింపబడతాయి. ఇదిగో దేవుడు తెలియపరిచాడు. 40 రాత్రులు 40 పగల్లో ఇదిగో కొండపోత కురవబోతుంది. వర్షం భూమి మీద వర్షం కుమ్మరించబడబోతుంది. దేవుడు చెప్పిన మాట నేను మీకు తెలియపరుస్తున్నాను. రండి, ఇదిగో ఓడలోకి ప్రవేశించండి, మీ కొరకే ఓడను కడుతున్నాను, రండి, కలిసి కడతాం, రండి, పని చేద్దాం, రండి అని బతిమలాడుతూ చెబుతున్నా కూడా పిచ్చోడా, చపలపోడా, తెలివి తక్కువడా, రకరకాల భాషల్లో తిట్టాడంట ఆయన్ని, నోవాహుని అందరూ. ఈరోజు మనల్ని కూడా తిడుతున్నారు. ఈరోజు నన్ను కూడా చాలా మంది తిట్టే వాళ్ళు ఉన్నారు. ప్రయాసపడి భారం మోస్తున్నటువంటి సమస్తమైన జనులారా, రండి, మీకు విశ్రాంతి కలిగిద్దంటే నా ఆనందాన్ని పాడు చేస్తావా? నా సంతోషాన్ని పాడు చేస్తావా? నా ఉద్దేశాలను పాడు చేస్తావా? ఈ ఆదివారం మందిరంలో బంధిస్తావా నన్ను? నేను ఎంజాయ్ చేయటానికి లేదా? నేను వాటర్ వెళ్ళటానికి లేదా? నేను సముద్రంలో మునగటానికి లేదా? నేను షికారులు చేయటానికి లేదా? నేను బండి మీద తిరగటానికి లేదా? నేను మంచి సినిమాకి వెళ్ళటానికి లేదా? నన్ను ఎందుకు? నేను తినటం, త్రాగటం, సుఖించటానికి నీకు లేదా? నన్ను ఇబ్బంది పెడుతున్నావు అన్నట్టుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు తయారు చేసినటువంటి ఓడ ప్రాణాన్ని రక్షించడానికి మాత్రమే. హల్లెలూయా. కానీ ఈ ఓడ ఎబెనేజర్ ప్రార్థనా మందిరమైనటువంటి ఓడ నీ ఆత్మను రక్షించడానికి. గుర్తుపెట్టుకో, నీ ఆత్మను రక్షించడానికి, నీ ప్రాణాన్ని రక్షించడానికి నా వశము లేదో, నా చేతిలో లేదో నీ ప్రాణం. నీ ఆత్మను రక్షించడానికి మాత్రం నా చేతిలో ఉన్నది. నిన్ను రక్షించుకోగలటానికి నాకు స్వతంత్రం ఉన్నది. నిన్ను రక్షించడానికి నాకు సర్వాధికారం ఉన్నది. కానీ నీ ప్రాణాన్ని రక్షించడానికి, అంటే నీ ప్రాణాన్ని కాపాడటానికి నా వశంలో లేదు. ఉందా? ఉండిద్దా? అలా ఉంటే చనిపోయినటువంటి ప్రజల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు రక్షించుకోలేరా? రక్షించుకుంటారు కదా. మా నాన్న చనిపోయాడు, మా నాన్న మేము కాపాడుకునే వాళ్ళంగా మా చేతిలో ఉంటే, మేము పాస్టర్లమేగా, మా నాన్న మేము కాపాడుకోలేకపోయామంటే ఇది మా చేతిలో లేదు కదా. కానీ మా నాన్న ఆత్మను కాపాడటానికి మా చేతిలో ఉంది. మా నాన్నకి ఈ రీతిలో సువార్త ప్రకటించడానికి మా చేతిలో ఉంది. మా నాన్నకి మంచి మాటలు తెలియపరచడానికి మా చేతిలో ఉంది. మా నాన్నని అన్నిటికీ పానీయకుండా ఆపగలగటానికి మా చేతిలో ఉంది. కానీ మా నాన్న ప్రాణం కాపాడటానికి మాత్రము మా చేతిలో లేదు. అందుకనే భక్తుడు ఎవరు రాశారో కానీ తెలియదు, కానీ ఒక పాట రాశాడు. చూడండి, ఆ పాట ఏంటంటే, అహముందని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని. ఫస్ట్ మాట ఏంటంటే అహము. అహం అంటే ఏంది? గర్వము, అహంకారము, గర్వము. మన తెలుగులోకి వస్తే చాలా ఉన్నాయి. అహము, గర్వము, డాంబికం, ఇవన్నీ కూడా కలిసిపోయి అహం ఉందంటే మంది ఉండారండి. నాకు నా వెనకాల ఎవరు ఉన్నారు? ఏదన్నా గొడవ వస్తే మంది వచ్చి పడతారులే అనుకుంటారు. ఇది అహం అంటారు. ఏం అహం చూసుకొని వస్తున్నారే అంటారు గొడవల్లో.
కొట్టుకునేటప్పుడు తగాద ఆడేటప్పుడు ఎవరైనా పైకి వచ్చారనుకో, అహం ఉందని వస్తున్నారా మందుందని వస్తున్నారని గొడవ ఆడతారు సహజంగా. అది అహముందని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, అహము నిన్ను బ్రతికించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. భలే రాశారు ఎవరో కానీ పాట. అహము నిన్ను బ్రతికించలేదు. తగాదా 10 మంది ఉండా తన్నుకున్నప్పుడు తన్మనే తలకేసి కొడితే తగలరాని చోట తగిలితే 10 మంది ఉండా చచ్చిపోయేది వాడే. చూస్తున్నాగా గొడవల్లోకి వెళ్ళి చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతమంది ఉండి కూడా చచ్చిపోయినోడు చచ్చిపోతున్నాడు. మరి వీళ్ళు వెళ్ళినోళ్ళు కూడా కాపాడుకోలేకపోతున్నాడు. అది చిన్న ఉదాహరణ. అట్లా అంతమంది ఉండి కూడా ఏమా కాపాడుకోలేకపోయారు. కారణం ఏంటి? అది మరి డబ్బు రక్షించిద్దా? నువ్వెంతైనా సంపాదించుగాక డబ్బు నిన్ను రక్షించలేదు. రక్షణ అంటే ఏందో తెలుసా? ఏం రక్షించటమో తెలుసా? ఉదాహరణకి చెప్తున్నాను. ఇదిగో కోట్లకు పడగెత్తినటువంటి వాడు కరోనా టైంలో తన కుమారుళ్ళు, తన కుటుంబం, తన భార్య చచ్చిపోయిందంట, పిచ్చెక్కిపోయిందంట. ఆయన ఒక హోటల్, పెద్ద హోటల్ మేనేజ్ డైరెక్టర్ అంట. పిచ్చెక్కిపోయి తట్టుకోలేక, ఆ మనోవేదన తట్టుకోలేక, ఆయనకున్న డబ్బు అన్ని ప్రతిఫలం మొత్తం కూడా, ఆ డబ్బు పేరు ప్రతిష్టలు అన్ని కూడా విడిచిపెట్టేసి ఆయన పైకి వెళ్ళి అక్కడి నుంచి దూకి చచ్చిపోయాడంట. కారణం ఏంటి? ఏది కూడా ఆయన్ని బ్రతికించలేకపోయింది. కరోనాకి పిల్ల జాడ తల్లికి లేదు, తల్లి జాడ పిల్లకి లేదు. ఆ సమయంలో ఈ పాట కరోనాకు రాకముందే హంసమతి మేరీ రాసినటువంటి పాట. అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు, చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథులై అరిచే రోజు, రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే ఆ రోజు. చూడండి, నోవహు టైంలో ఓడ తయారైపోయినప్పుడు, సమస్తం లోపల చేరినప్పుడు, నోవహుని నీ కుటుంబం కూడా లోపల చేరండి అన్నప్పుడు, నోవహు భార్య తన 3 బిడ్డలు, తన భార్య లోపలికి వెళ్ళిపోయినప్పుడు, దేవుడు తలుపు వేసినప్పుడు అక్కడ కేకలు పెడుతూ ఉన్నారు తెలుసా? నోవహు అన్నదమ్ములు వచ్చారు, నోవహు అక్కచెల్లెలు వచ్చారు, నోవహు తల్లిదండ్రులు వచ్చారు, నోవహు అన్నదమ్ముల బిడ్డలు వచ్చారు, ఆ బంధువులు వచ్చారు, గ్రామస్తులు వచ్చారు, ఊరు వాడ మొత్తం వచ్చి, ఓ అన్నయ్య తలుపు దీవా, ఓ తాతయ్య తలుపు దీవా, ఓ మామయ్య తలుపు దీవా, ఓ బావయ్య తలుపు దీవా అని కేకలు పెడుతూ ఉన్నా ఎవరి మాట వినపడనీయకుండా దేవుడు చేశాడు. పిల్లారా, మా చేతిలో లేదు డోరు, మేము డోర్ వేసిన వాళ్ళం కాదు, మా చేతిలో లేదు అన్నప్పుడు ఆ వానకి అందరూ ఆహుతులైపోయి దిక్కు లేక ఎక్కడోళ్ళు అక్కడ వాటర్కి ఆ ఫ్లో కొట్టుకుపోతుంటే తల్లిదండ్రులు బిడ్డలు వేరైపోయి
దిక్కు లేక అటు ఇటు ఇటు కొట్టుకుపోయి చెట్టుకొకరు పొట్టుకొకరి అనాథులుగా అరుస్తూ కేకలు పెడుతూ చచ్చినటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి దినాలు చూసాం మనం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించేయి. ఆ పాటకి అంత భావం ఇప్పుడు కూడా అలానే ఉంది. నేను మొన్న చెప్పి నెదర్లాండ్లో 24 గంటల్లో 3 లక్షల పిడుగులు పడ్డాయంట. నేను మన గ్రూప్లో కూడా పెట్టాను దాన్ని. 3 లక్షల పిడుగులు పడ్డాయంట. 3 లక్షల పిడుగులు 24 గంటల్లో. 24 గంటలు ఇంటూ 60 ఇంటూ 60 సెకండ్లు కొడితే 90,000 సెకండ్లు మాత్రమే వచ్చినాయి. 90,000 సెకండ్లకి ఎన్ని 90,000 సెకండ్లు అయితే 3 లక్షలు పడ్డాయి అంట. సెకండ్కి మేబీ 3 అట్టుంది. సెకండ్కి 3, ఒక్క సెకండ్కి 3. సెకండ్ అంటే ఎంతో తెలుసా? రెప్పపాటే. దేవుని రాకడ కూడా అంట రెప్పపాటునే ఉండిద్దంట. రేపు రెండో రాకడ ఆయన మధ్య ఆకాశంలో వచ్చి బూర ఊదినప్పుడు రెప్పపాటులో నువ్వు ఎత్తబడతావంట. రెప్పపాటులోనే నువ్వు రక్షణ పొందినటువంటి నువ్వు రెప్పపాటులోనే ఎత్తబడతావు. రక్షింపబడకుండా నువ్వు రెప్పపాటులోనే విడవబడతావు. చూడు, రెప్పపాటు అంటే సెకండ్లోనే. చూడండి, సెకండ్కే ఇలా మనం అట్టంటేనే సెకండ్ అయిపోయింది. 3 లక్షలు పిడుగులు పడితే మరి దాదాపు మనకి మొత్తమే పడినా వానకి ఒక 10-20 పడతాయి. అవి కూడా మన దగ్గర పడవు. ఆ సౌండ్కి మనం గదగోలు పడతాం. మెరుపు రాగానే చెవులు మూసుకుంటాం. అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నటువంటి మనం ఆ సౌండ్లు ఏంటంటే గుండెల్లో దడ 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 అనిపించింది. చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెబుతున్నా. ఇప్పుడు సమాధికి చేయటానికి తీసుకెళ్తున్నటువంటప్పుడు బాంబులు పేలుతున్నారు. అవాయిసులో పేలే బాంబు కూడా అనిద్ది. రెండోది కింద నేల మీద వేస్తున్నారు వంకాయ బాంబులు అని ఎంతుంటాయి. అవి అసలు భయంకరంగా పేలుతాయి. అవి నేను మొట్టమొదట సునీగూడలో తమ్ముడికి అప్పుడే నా మొదట చూడటం. అంజలి వాళ్ళు అల్లుడులా ఆడి చేతితో ఫుల్ తాగి ఉన్నాడు. ఆడి చేతితో చేతితో విసిరేస్తున్నాడు. అది పేలుతుంటే అమ్మో గుండె ఊడొచ్చేటట్టుంది నోట్లో. అంత సౌండ్ అది, అంత సౌండ్. ఆడి చేతితో పేలుతున్నాడు. తాగి ఉన్నాడు. ఆడికేం అర్థం కాదు. ఆడికేం తెలుసు? పక్కన మనకు కదా భయం పడుతుంది. ఆడికేమి అర్థం కాదు కదా. చచ్చిపోయిన వాడికి అర్థం కాదు. ఆ తాగి ఉన్నవాడు కూడా చచ్చిపోయినట్టే లెక్క. ఆడికి ఏం కాదు. పక్కనున్నటువంటి మన బొట్టలకే భయం. అంత సౌండ్. అమ్మో, ఇప్పుడు ఆ బాంబులు కూడా తయారు చేస్తున్నారు. ఈ కాకుండా ఇక మనుషుల మీద వేసే బాంబులు ఇంకా ఎంత సౌండ్ ఉంటాయో మనం ఎప్పుడు చూడలేదు కాబట్టి మనకు తెలియదు కదా. అవునా కదా? మనం ఆ బాంబులు చూడలేదు కాబట్టి మనుషుల మీద వేసే బాంబులు మనం చూడాల. ఇక మన యుద్ధ వీరులు ఉన్నారు కదా, మొన్నటిదాకా యుద్ధాలు జరిగినటువంటి వాళ్ళు, ఆ యుద్ధాలు కూడా గోళీలు ఆడుకున్నారు బాంబులతో జనాల మీదకి. చూడండి, వీటన్నిటి నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడంటే దేవుని కృప. శారీరకమైనటువంటి పని నోవాహు చేసిన టయాల్లో ఆ ప్రయాసపడి ఆయన చేసినటువంటి పనికి ఆయన పిలిచినటువంటి ప్రతిఫలం ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా పొందుకోలేకపోయారు. ఇప్పుడు ఆత్మీయంగా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ ఆత్మీయంగా మీరు తెలుసుకుంటానికి ఈ ఉపమానం చెబితేనే మీకు అర్థమైద్దని నోవాహు తాతని అలా టచ్ చేశాను. ఇప్పుడు చదువమ్మ మరొకసారి. ప్రయాసపడి భారము మోసుకుంటూ సమస్త జనులార. ప్రయాసపడుతున్నాం మనం, భారాన్ని మోస్తున్నాం. ఉదయం లేస్తే తల్లిదండ్రులు ప్రయాస ఏంటి? మన బిడ్డల్ని ఎలా పోషించుకుందామా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరిద్దామా, ఇది ప్రయాస. ప్రతి మానవుడి ప్రయాస అదే కాదంటారా? జంతువుల ప్రయాస ఏంటో తెలుసా? పులులు సింహాల ప్రయాస ఏంటో తెలుసా? ఉదయం లేగంగానే ఏది దొరికిద్దాం మనకు తిందామని ప్రయాసపడి అటు వెళ్తా ఏది దొరికితే దాన్ని ఎంత దాన్నైనా పట్టుకొని హింసించి మరి తింటాయి.
పులులు సింహాలు చేసే పని. మొసళ్ళు, నీటిలో రాజులు మొసళ్ళు. సింహం అని లేదు, పులి అని లేదు. బయటకు వస్తే పులి అన్నా సింహం అన్నా దేనికైనా దడ. నీటిలో ముసలికి ఏదంటే లెక్కలేదు. నీటిలో ముసలి సింహం, అర్థమైందా? నీటిలో ముసలి రాజు అన్నమాట. సరే, ఏది కూడా ఉదయం లెగితే ఏది తిందామా, ఏది తాగుదామా, ఏది పట్టుకుందామా అనే అవి తిరుగుతూ ఉంటాయి. మానవుల ప్రయాస కూడా ఉదయం లెగితే ఏది తిందామా, ఏది త్రాగుదామా, ఏది ధరిద్దామా అని మానవుల ప్రయాస. కానీ ఈ ప్రయాస ఏమి తిందామా, ఏమి త్రాగుదామా అనేది ఈ శరీరానికి మాత్రమే. కానీ దేవుని వాక్యం తెలియపరుస్తుంది, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు. రక్త మాంసము దేవుని రాజ్యాన్ని ఏం చేయదంట? స్వతంత్రించుకోవు. అంటే రక్త మాంసము దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోదు అంటే ఈ శరీరము దేవుని రాజ్యానికి వెళ్ళదు. ఏడకెళ్ళిద్ది ఈ శరీరం? ఏడకెళ్ళిద్దాం ఈ శరీరం? ఏ మట్టితో అయితే తీసాడో ఈ శరీరం ఆ మట్టిలోకే కలిసిపోయింది. ఏ మట్టిలో అయితే ఈ శరీరం వచ్చిందో ఆ మట్టిలోకే కలిసిపోయింది. అంటే మట్టిలో పూడ్చి పెడతాం కాబట్టి మట్టికి మట్టి అయిపోయింది, దుమ్ముకి దుమ్ము అయిపోయింది, ధూళికి ధూళి అయిపోయింది. అదేందయ్యా, మేము కొంతమంది దహనం చేస్తాం కదా, కాలుస్తాం కదా మా ఆచారం ప్రకారంగా అంటారు. నిజమే, నువ్వు కాలుస్తావు. కాలిస్తే వచ్చేది ఏంది? బూడిది. ఈ బూడిది ఆడికి వెళ్ళాలా? భూమి మీదకే వెళ్ళాల. మేము భూమి మీద ఎందుకు వేస్తామయ్యా? మేము నీళ్ళల్లో గంగా నదిలో కలుపుతాం, కృష్ణా నదిలో కలుపుతాం. ఓకే, కృష్ణా నదిలో కలుపుతావు, గంగా నదిలో కలుపుతావు, యమునా నదిలో కలుపుతావు, లేక సముద్రంలో కలుపుతావు. ఎక్కడికి వెళ్ళిద్ది? సముద్రంలో కలిపినా నదిలో కలిపినా ఎక్కడికి వెళ్ళిద్ది ఇది? సముద్రం ఏడుంది, నదులు ఏడుండయి? ఆకాశంలో ఉండయా, భూమి మీద ఉండయా? అంటే భూమి మీదకే అంటే నువ్వు దహనం చేసినా కూడా భూమి మీదకే చేరాలి కదమ్మా, అవునా? దహనం చేస్తే ఆవిరైపోతే ఏమన్నా బూడిది రావాల్సిందేగా, బూడిది కలిపాల్సిందేగా. ఎక్కడ కలిపినా కూడా అది భూమి మీదకే చేరింది. చూడండి, ఆలోచించే నువ్వు నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మధ్యాహ్న కాలంలో మరి నువ్వు ఆలోచన చేసుకుంటే ఇది భయంకరమైనటువంటి ఒక చరిత్ర. ఏంటో తెలుసా? రక్త మాంసము దేవుని రాజ్యానికి చేరు. మరేంటి చేరేది దేవుని రాజ్యానికంటే నీ ఆత్మ. నీ ఆత్మ దేవుని రాజ్యానికి చేరిద్ది, నీ ఆత్మ నరకానికి చేరిద్ది. అంతకనే నీ ఆత్మ నరకానికి వెళ్ళకూడదని, నీ ఆత్మ దేవుని దగ్గరికి రావాలని ఆయన తెలియపరుస్తున్నటువంటి మాట ఏం తెలుసా? నువ్వేమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరిద్దామా అని నువ్వు ప్రాకులాడుతున్నటువంటి నీకు తెలియపరుస్తున్నటువంటి మాట ఏందో తెలుసా? ప్రయాసపడి భారము మోసుకొని పోచున్నటువంటి సమస్తమైన జనులారా. సమస్తం అంటే ఓ నాని, ఓ మేరీ, ఓ సుబ్బులమ్మ, ఓ హాసిని, ఓ మాణిక్యమ్మ, ఓ ఏబు, ఓ మార్తమ్మ, ఓ యోహానా, వీళ్ళు కాదు. ఎవరంట? సమస్తం, భూమి మీద ఉన్నటువంటి సమస్తం అందరికీ తెలియపరుస్తున్నటువంటి మాట ఇది. సమస్తమైన జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. నీ భారాన్ని నేను మోస్తాను, నీ భారం నేను భరిస్తాను, నీ వేదన నేను భరిస్తాను, నీ అనాలోచన నేను భరిస్తాను, నీ రోగాన్ని నేను భరిస్తాను. మన కొరకు ఆయన ఎదురు చూస్తుంటే మనమేం చేస్తున్నాం తెలుసా? ఆయనకి దూరంగా 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 ఉండాలనే ఆలోచన చేస్తున్నాం. మన జీవితాలు దూరంగా పెట్టుకోవాలని. నేను వచ్చిన వారికి కాదు ఈ వాక్యం చదువుతుంది, చేరువచ్చిన మీకు కాదు నేను ఈ వాక్యం చదువుతుంది. ఎవరి కోసం చదువుతున్నాను? సమస్తమైన
జనులకు దూరాన సమీపాన యూట్యూబ్లో వింటూ చూస్తున్నటువంటి వారికి ఈ దినం మందిరంకి రానటువంటి వారికి తెలియపరుస్తున్నటువంటి మాటలువి. అయ్యగారు నేను వచ్చాను కదా, ఈ మాటలు నాకెందుకు ఇయ్యి, నేను వచ్చాను కదా మందిరానికి అనుకుంటామేమో. నీకు కాదు, ఒకవేళ నువ్వు కూడా ఇందులో ఉంటే రివలైజ్ అవ్వు. నువ్వు కూడా ఇందులో ఉంటే విడుదల పొందుకో. అందుకోసం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సూటిగా. అనుకో పిల్లారా, ప్రయాసపడి భారము మోస్తున్నటువంటి సమస్తమైన జల్లారా భారము మోసుకుంటూ పోతున్నారంట. ఒకసారి ఉండి మొయిటింగ్ కాదు, మోసుకుంటూ. ఎంతకాలం మానవుడి జీవితం? అధిక బలం అంటే 80 సంవత్సరాలు లేక 100 సంవత్సరాలు మోసుకుంటూ పోతే ఇంకా ఆపేది ఎప్పుడు నువ్వు? అవునా కదా? ఆపేది ఎప్పుడు నువ్వు? భారాన్ని మోస్తూ పోతే ఆపేది ఎప్పుడు? ఆలోచించి. అందుకనే నీకు విశ్రాంతి అంటే నువ్వు నెమ్మది పడాలి, నువ్వు ఆనందపడాలి, నువ్వు ఆరోగ్యపడాలి, నువ్వు సమాధానం పడాలి, నువ్వు శాంతి కలిగి ఉండాలంటే నువ్వు ఎక్కడికి రావాలంట? ఇదిగో దేవుని మందిరానికి రావాలంట. దేవుని మందిరానికి నువ్వు రాగలిగితే నువ్వు విశ్రాంతి పొందుతావు. అంటే నీ భారాన్ని నువ్వేం చేస్తావు? విడిచిపెడతావు. కొద్దిసేపైనా దేవుని మందిరంలో ప్రశాంతంగా ఉండగలుగుతావు. ఇంటికాడ ఉంటే అనేకమైనటువంటి అనాలోచనలు, అనేకమైనటువంటి నెమ్మదిలేనటువంటి పరిస్థితులు, వాళ్ళు వచ్చి ఈ మాట చెప్పి, వీళ్ళు వచ్చి ఈ మాట చెప్పి, అది అలా జరిగి, ఇది ఇలా జరిగి, రకరకాల దురాలోచనలతో నువ్వు నింపబడి రకరకాలుగా మనోవేదనతో గురి అయ్యి చివరికి అనారోగ్య పాలవటమే తప్ప, అదే దేవుని మందిరానికి రాగలిగితే నీకు ఇలాంటి అనాలోచనలు నీకు రాకుండా దేవుడు ఏం చేస్తాడు? విడుదలనిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? ఈ వాక్యము ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ఈ వాక్యం ద్వారా నిన్ను దేవుడు సంధిస్తాడు. ఈ వాక్యం ద్వారా నిన్ను బలపరుస్తాడు. ఈ వాక్యం ద్వారా నిన్ను లేవనెత్తాడు. నువ్వు పడిపోయి ఉన్న స్థితిలో ఉంటే సరే, నిన్ను లేవనెత్తడానికైనా సిద్ధముగా ఉంటాడు. లేవనెత్తడానికి, పడిపోయి ఉన్నటువంటి స్థితిలో నువ్వు ఉంటే నిన్ను లేపటానికే ఈ వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనుకో. ఏ స్థితిలో పడి ఉన్నావు నువ్వు? కాలుజారి పడ్డావా? కాదు. అనారోగ్యంలో పడ్డావా? ఆపదలో పడ్డావా? అవమానాల్లో పడ్డావా? అపహేళనలో పడ్డావా? అప్పుల్లో పడ్డావా? దురాలోచనలో పడ్డావా? దుష్ట తలంపుల్లో పడ్డావా? పాపమనే యూబులో పడ్డావా? దేంట్లో పడ్డావు నువ్వు? మధ్యాహ్న కాలం దేవుడు నీతో సూటిగా మాట్లాడినప్పుడు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలా? రెవలైజ్ అవ్వాలా. దేంట్లో పడి ఉన్నావు నువ్వు? దేంట్లో ఏ స్థితిలో పడిపోయావు? నీకు నువ్వు పరీక్ష చేసుకో. నిన్ను పరీక్షించి చూడగలిగినటువంటి వ్యక్తులు భూమి మీద ఎవరు లేరు, కానీ దేవుడు తప్ప. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆయన గనక, ఆయన నిన్ను నీ భారం మోస్తానన్నటువంటి దేవుడు గనక ఆయనకి తెలుసు నీ భారం ఏంటో. నువ్వు ఏ భారంతో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో, ఏ రోగంలో ఉన్నావో, ఏ అప్పులో ఉన్నావో, ఏ మనోవేదనతో ఉన్నావో, ఏ అవమానాలతో ఉన్నావో, ఏ నిందలతో ఉన్నావో, అవన్నీ ఆయనకి తెలుసు. ఆయన అందుకే నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతి